బేసికలీ ఇది లైబ్రరీ మేనేజ్మెంట్ అప్లికేషన్. బట్ దీంట్లో ఏమిరా అంటే ఏపీ ఇంటిగ్రేషన్ ఉంటుంది, డైనమిక్ రెండర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ HTML పేజు కాబట్టి దీని గురించి మీరేం ఆలోచించాల్సిన పని లేదు. HTML కోడ్ ఆల్రెడీ ఉంది. ఫస్ట్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది, సెటప్ ఏ ప్రాక్సీ ఫర్ బుక్ మేనేజ్మెంట్, డిఫైన్ ది క్రియేట్ లైబ్రరీ ప్రాక్సీ ఫంక్షన్ టు వ్యాలిడేట్ అండ్ మేనేజ్ బుక్ స్టేటస్, ఎన్ష్యూర్ ఓన్లీ వ్యాలిడ్ స్టేటసెస్ అవైలబుల్, లెంట్ అవుట్ ఆర్ అలౌడ్. ఓకే, ఇంప్లిమెంట్ లెండింగ్ ట్రాకర్ అంటే బుక్ ఇచ్చిన తర్వాత, బారోయింగ్ కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత ఎట్లా చేయాలి అనేది ఈడ ఉంటుంది. సో యూస్ క్లోజర్స్ టు మేనేజ్ ఎ మ్యాప్ ఆఫ్ బుక్ ఐడీస్ అండ్ దేర్ లెండింగ్ స్టార్ట్ టైమ్స్. సో దీంట్లో నేను క్లోజర్ అనే టాపిక్ని కూడా యాడ్ చేశాను. సో మెయిన్ మెథడ్స్ వచ్చి ట్రాకింగ్ వెన్ ఎ బుక్ ఈజ్ లెంట్, బుక్ ఇచ్చిన తర్వాత దాన్ని ట్రాక్ చేయడం, స్టాప్ ట్రాకింగ్ అండ్ క్యాలిక్యులేట్ డ్యూరేషన్ వెన్ బుక్ ఈజ్ రిటర్న్. సో బుక్ ఇచ్చినప్పుడు దాని ట్రాకింగ్ స్టార్ట్ చేయడం, అది రిటర్న్ వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేసేయడం. సో ఫెచ్ బుక్స్ డైనమికలీ, రైట్ అసింక్ ఫంక్షన్ టు ఫెచ్ బుక్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏపీఐ. డేటా ఎక్కడి నుంచి తెస్తామన్నా మనం ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి మనం డేటా తెస్తున్నాం. ఒకసారి తెచ్చిన డేటాని టైటిలు, ఆథరు అండ్ స్టేటస్ ప్రాపర్టీసు ప్లస్ ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేసి దానిని మనం టేబుల్లో డిస్ప్లే చేస్తున్నాం. రెండర్ ది బుక్స్ డైనమిక్లీ ఆఫ్టర్ ఫెచింగ్, ఫస్ట్ ఫెచ్ చేస్తున్నాం తర్వాత డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఫస్ట్. సో రెండర్ బుక్స్, క్రియేట్ ఏ రెండర్ బుక్స్ ఫంక్షన్, క్లియర్ ది ఎగ్జిస్టింగ్ DOM కంటెంట్, ఇటరేట్ ఓవర్ ది లైబ్రరీ అర్రే అండ్ క్రియేట్ DOM ఎలిమెంట్స్ ఫర్ ఈచ్ బుక్, ఇంక్లూడ్ బటన్స్ ఫర్ ది లెండింగ్ అండ్ రిటర్నింగ్. దీన్ని ఆల్రెడీ మీరు 2 సార్లు చేసేసినారు కాబట్టి ఈ పర్టికులర్ పోర్షన్ మీకు ఏమి కన్ఫ్యూషన్ ఉండదని అనుకుంటాను. తర్వాత యాడ్ బుక్స్, లెండ్ బుక్స్, రిటర్న్ బుక్స్ అనేటటువంటి 3 ఫంక్షనాలిటీస్ని మనం యాడ్ చేయాలి. దాని లోపల ఏమేమి చేయాలని దీంట్లో ఉంది. టెస్ట్ చేయడం, అప్లికేషన్ టెస్ట్ చేయడం అంటే బుక్ని యాడ్ చేయడం, రిటర్న్ చేయడం, లెండ్ చేయడం అనే దాన్ని టెస్ట్ చేయడం. యాడింగ్ ఏ బుక్ విత్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్, లెండింగ్ అవైలబుల్ బుక్స్, రిటర్నింగ్ ది లెండ్ బుక్స్ అండ్ చెకింగ్ ది డ్యూరేషన్. కోడ్ ఆప్టిమైజేషను, ఏ అప్రోచ్ని ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చూసినారంటే ఇనిషియలైజ్ ప్రాక్సీ సెటప్ ఫర్ ఎ బుక్ మేనేజ్మెంట్, ఇంప్లిమెంట్ లెండింగ్ ట్రాకర్ యూజింగ్ క్లోజర్స్, ఫెచ్ అండ్ రెండర్ బుక్స్ డైనమికలీ, యాడ్ బుక్స్ ఫంక్షనాలిటీ, లెండ్ అండ్ రిటర్న్ బుక్ ఫంక్షనాలిటీ, టెస్ట్ అండ్ డీబగ్. ఈ 6 అప్రోచెస్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇనిషియలైజ్ ప్రాక్సీ సెటప్ ఫర్ ది బుక్ మేనేజ్మెంట్. ప్రాక్సీ సెటప్ అంటే ఎక్కడి నుంచి ఎలా బుక్స్ తెచ్చుకోబోతున్నాము అనేదాన్ని సెటప్ చేయమంటున్నాడు. నెక్స్ట్ లెండింగ్ ట్రాకర్ యూజింగ్ క్లోజర్స్ ఫంక్షన్ ఉపయోగించి లెండింగ్ ట్రాకర్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. ఫెచ్ అండ్ రెండర్ ద బుక్స్ డైనమికలీ, యాడ్ బుక్స్ ఫంక్షనాలిటీ. ఇవన్నీ మనం సీక్వెన్స్. ఎందుకు ఈ సీక్వెన్స్ నేను మెన్షన్ చేశానంటే ఒకేసారి 10 ఫంక్షన్లు రాసే లోపల దిమ్మ తిరిగిపోతుంది మీకు. అయ్యో 10 ఫంక్షనాలిటీలో దేన్ని రాయడం దీన్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, రెండర్ బుక్స్ అనే ఫంక్షనాలిటీ, రీసెట్ అనే 2 ఫంక్షనాలిటీని కాల్ చేశారు. అవి రెండింటిని వదిలేసి మీరు ఏదో వేరే అప్డేట్ ఫంక్షనాలిటీనో ఎడిట్ ఫంక్షనాలిటీనో ఫంక్షన్ రాస్తున్నారు. దాని మీనింగ్ ఏంటి? మీరు దాన్ని ప్రిపేర్ కాకుండా మీ మైండ్లో ఏదో ఒక సీక్వెన్స్ ఉన్నది. ఇదేం జరుగుతుంది అంటే మనం ఇంటర్వ్యూలో పోయి మనం కోడ్ ఎట్లాంటివి రాస్తే మనకో, సో ఈ క్యాండిడేట్కి కోడ్ పైన క్లారిటీ లేదు, ఈ క్యాండిడేట్కి రిక్వైర్మెంట్ పైన క్లారిటీ లేదు అట్లని చెప్పి ఇమ్మీడియట్గా మనల్ని సైడ్ తోసేస్తాడు. సో మన చెయ్యి ఏం టైప్ చేస్తోంది, ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకొని చేయాలి. అందువల్ల నేను సీక్వెన్స్ను కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో లెట్ మీ స్టార్ట్. ఈ సీక్వెన్స్ ప్రకారమే, ఇక్కడ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో లెట్ మీ గో టు ద కోడ్. ప్రీవియస్ ఫైల్ని కమెంట్ చేసేస్తున్నాను, తీసేస్తున్నాను నేను ప్రీవియస్ ఫైల్ని. అదే ఫైల్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, యాప్ demo.js. ఆ ఫైల్ అటాచ్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం
ఒక కన్సోల్ లాగా మెసేజ్ పెట్టుకుంటున్నాను. when I refresh, yes, so that a file attach అయింది. Now let's start the implementation. Let me go there. So create a library proxy. వీడు ఏం చేస్తున్నాడు, ప్రాక్సీ ద్వారానే డేటా తెస్తున్నాడు. స్టేటస్ ప్రాక్సీ లైబ్రరీ అవైలబుల్ బుక్స్. ఓకే, ప్రాక్సీ లేకుండా సెటప్ చేస్తాము దీన్ని. అంటే ప్రాక్సీ టాపిక్ మనం డిస్కస్ చేయలే కదా. లెట్ మీ జస్ట్ can you get rid of proxy for the following application? ఓకే, ప్రాక్సీని తీసేసాను నేను. ప్రాక్సీ ఈజ్ నథింగ్ బట్ ఏం చేస్తుందంటే, మనం రెంట్ చేసుకున్నామా, అవైలబుల్ చేసామా అట్లని చెప్పి ఒక హై లెవెల్లో ఒక ట్రాకర్ లాగా పనిచేస్తుంది. బట్ మనం దాన్ని డిస్కస్ చేయలేదు కాబట్టి నేను తీసేస్తున్నాను నేను. సో ఫస్ట్ మనం ఈ ఏపీఐ నుంచి డేటా తెచ్చే కోడ్ రాస్తాం మనం. ఫెచ్ బుక్స్ పర్టికులర్ ఈ ఏపీఐ నుంచి. లెట్ మీ సీ వెదర్ దిస్ ఏపీఐ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. Yes, API is working perfectly. Now మన కోడ్ ప్రకారం I will start with this line. Document add event listener DOM content loaded. అంటే పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఎలాగైతే మన క్లిక్ ఈవెంట్, మౌస్ ఓవర్ ఈవెంట్, మౌస్ అవుట్ ఈవెంట్ అటాచ్ చేస్తామో అలాగే డామ్ కంటెంట్ లోడెడ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఫంక్షన్ console.log పేజ్ ఓపెన్డ్. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఈవెంట్ రాసినాం అనుకో. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, పేజ్ పైన క్లిక్ చేసినప్పుడు అది రావాలి. ఆ విధంగా డామ్ కంటెంట్ లోడ్ అనేది మనం క్రియేట్ చేసింది కదా, ఆల్రెడీ ఒక బిల్ట్-ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్ అది. సో ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత what we are doing is we are calling the fetch books అనేటటువంటి ఒక ఫంక్షనాలిటీని మనం కాల్ చేస్తున్నాం. రైట్, ఈ పేజ్లో ఇంకా ఫెచ్ బుక్స్ అనే ఫంక్షన్ లేదు. లెట్ మీ క్రియేట్ దట్. సో if I go to fetch books, const fetch books equal to function. So just to check, fetch books called. Fetch books called ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇంతవరకు క్లియర్ కదా. పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఫెచ్ బుక్స్ అనే ఒక ఫంక్షనాలిటీని కాల్ చేస్తున్నాను. దట్ ఈస్ గోయింగ్ టు
డీలింగ్ విత్ ది ఏపీఐ. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఏపీఐతో డీల్ చేయబోతోందో నేనేం చేస్తాను, దీన్ని అసింక్రనస్ ఫంక్షన్గా రాస్తాను. సో ఇట్ మీన్స్ ఐ థింక్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫంక్షన్ లోపల నేను అసింక్రనస్ బిహేవియర్ అంటే ఏపీఐ నుంచి డేటా తెచ్చే పనులు చేయబోతున్నాను అని అర్థం. ఓకే, నౌ లెట్స్ గో దేర్. వీడు ట్రై క్యాచ్ ఉపయోగించాడు. ఒకవేళ ట్రై క్యాచ్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒకవేళ బై ఛాన్స్ దాంట్లో ఏదైనా కానీ ఎర్రర్ క్రియేట్ అయితే బ్లాక్లోకి వచ్చి క్యాచ్లోకి వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో హౌ ఆర్ యూ అనేటటువంటి ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఈ మొత్తం పేజ్లో ఈ హలో హౌ ఆర్ యూ అనే ఫంక్షన్ ఉందా? లేదు. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, కానీ మనకి ఇది చూసే ఎండ్ యూజర్కి ఆ ఎర్రర్ తెలీదు. మనం డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లో ఎర్రర్ ఉందని తెలుస్తుంది. నార్మల్ పబ్లిక్ ఏం తెలుస్తుంది? ఇప్పుడు మన అమ్మ నాన్నకు కానీ అన్నా చెల్లెలు కానీ వాళ్ళకి తెలియదు కదా డెవలప్మెంట్ అంటే ఏంటనే. సో వాళ్ళకి వచ్చి కంటికి కనిపించదు ఎర్రర్ ఏదో జరిగింది అనేసి. సో అప్పుడు మనం ఇదేం చేస్తాంరా అంటే ఇక్కడ రాస్తాను. ఎప్పుడైతే దీంట్లో ఎర్రర్ వచ్చిందో ఇప్పుడు ఆటోమేటిక్గా క్యాచ్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. సో దీని కింద మేబీ డ్యూ document dot get element by id of demo dot inner html equal to some issues with సో దీన్ని చదివి ఏం అర్థం చేసుకుంటారు? ఏదో సంథింగ్ రాంగ్. కాబట్టి తర్వాత ట్రై చేస్తాం. లేదా మనం ట్రై ఆఫ్టర్ 24 hours. సో దాన్ని చూసేవాడు ఏమనుకుంటాడు? ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. మనం తర్వాత దీన్ని ఏమంటామంటే ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటాం. అంటే అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ఎర్రర్ సంభవించినప్పుడు కన్సోల్ లాగ్లోనో పేజ్లోనో రెడ్డింగ్లో అసింకంగా కనిపించడానికంటే బదులుగా ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ చూపించేటటువంటి ప్రొసీజర్నే ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటాం. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటే ఏపీఐ ఫెయిల్ అయిపోయింది, డేటా అవైలబుల్ లేదు, ఏదో ఒక ఎర్రర్ వచ్చేసింది. ఎర్రర్ వచ్చినా కూడా మన పేజ్ చూడడానికి బాగానే ఉండాలి. ఎర్రర్ వచ్చినా కూడా యూజర్కి ఎటువంటి ఇది కలగకుండా వాడికి ఒక అర్థమైన పద్ధతిలో మనం మెసేజ్ని కన్వే చేయాలి. కాబట్టి ఈ ట్రై క్యాచ్ అనే బ్లాక్ను ఉపయోగించి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తాం, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేస్తాం, ఎర్రర్ని హ్యాండిల్ చేస్తాం. ఈ ఎర్రర్ని ఇక్కడ కొంచెం బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటారు. కాబట్టి వాడు ఈ కోడ్లో ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ ఇందుకే వాడాడు. సో ఎక్కడైతే ట్రై స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఎక్కడైతే ఈ ట్రై ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఏ లైన్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక్కడికి వస్తుంది. అది వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ట్రై ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో ఈ 10-15 లైన్లో ఏ ఒక్క చిన్న ఎర్రర్ వచ్చి ప్రోగ్రామ్ ఆగిపోయే పరిస్థితి వచ్చినా అది లైన్ నెంబర్ 61 ఈ క్యాచ్ బ్లాక్లోకి వస్తుంది. సో ట్రై క్యాచ్ ఈజ్ నథింగ్ బట్ టు హ్యాండిల్ ది ఎర్రర్స్, టు హ్యాండిల్ ది ఎక్సెప్షనల్ కేసెస్. సమ్ ఎర్రర్స్ వస్తే దానివల్ల వాడు దీన్ని వాడాడు. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ది కోడింగ్. క్లియరా?
సో నౌ ఐ హ్యావ్ ట్రై క్యాచ్. ఏపీఐ నుంచి నేను డేటా తెస్తాను. కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్ టు ఫెచ్ URL ఇది. Now let's wait. Console.log response. సో ఫెచ్ ద్వారా ఫస్ట్ టైం మనం తెచ్చే డేటా యాక్చువల్ డేటా కాదు, ఇట్ ఈస్ ఏ రా డేటా. సో సెకండ్ టైం మనం తెచ్చే డేటానే యాక్చువల్ డేటా. సో మీన్స్ కాన్స్ట్ డేటా ఈక్వల్ టు await రెస్పాన్స్ డాట్ జేసన్. ఇప్పుడు ఈ డేటాను చూస్తే we should be having the data. Now we have works. Let's see the okay, fetch తెచ్చుకున్నాడు. await if response is not okay throw error, otherwise get the data. ఈ లైన్ యాడ్ చేశాడు. ఈ లైన్ ఎందుకు యాడ్ చేశాడు? ఒకవేళ కానీ రెస్పాన్స్లో ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడే ఎర్రర్ని త్రో చేయమన్నాడు. సో ఎప్పుడైతే ఎర్రర్ లేకుండా ఉంటే ఈ లైన్కి వస్తుంది. ఎర్రర్ ఉంటే రెస్పాన్స్ డాట్ ఓకే అనేది లేకపోతే ఎర్రర్ వచ్చినట్టు. రెస్పాన్స్ దీంట్లో ఉంటుంది చూడండి. ఓకే, ఫస్ట్ వెర్ ఇస్ దిస్ console.log రెస్పాన్స్లోకి వెళ్ళండి. ఈ రెస్పాన్స్లో ఓకే ఏముంది అంటే సక్సెస్. సో ట్రూ లేకపోతే ఇది వర్క్ అవుతుంది. ట్రూ ఉంది కాబట్టి ఈ లైన్కి వస్తుంది. డేటా తెచ్చుకున్నాడు. డేటా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ద నెక్స్ట్ లైన్. సో వీ హ్యావ్ ది డేటా. నౌ లైబ్రరీ ఈక్వల్ టు డేటా డాట్ వర్క్స్ డాట్ మ్యాప్. మ్యాప్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? మ్యాప్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? What is the difference between map and for each? ట్రై చేయండి. యూస్ చేయండి మీ చాట్ జీపీటీలు, మీ లూప్లు అంతా యూస్ చేసి చెప్పండి నాకు ఆన్సర్. గో అహెడ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఐ వాంట్ టు నో ద ఆన్సర్. తెచ్చుకో, నువ్వు ల్యాప్టాప్ తెచ్చుకో. మ్యాప్ స్టేట్మెంట్ విల్ క్రియేట్ ఎ న్యూ అర్రే. సో వీడి మ్యాప్ స్టేట్మెంట్ని ఉపయోగించి లైబ్రరీ అనేటటువంటి వర్డ్లో ఇంకొక కొత్త అర్రేని క్రియేట్ చేస్తున్నాడు. సో హీ మైట్ హ్యావ్ డిక్లేర్డ్ లైబ్రరీ
somewhere here. So మన కోడ్లో కూడా we need to create an array called const library equal to empty array. ఈ లైబ్రరీకి ఇంకొక కొత్త అర్రేని క్రియేట్ చేయబోతున్నాం మనం. సో లైబ్రరీ ఈక్వల్ టు console.log data. ఈ డేటా అనే ఆబ్జెక్ట్లో వర్క్స్లో ఉంది అర్రే. సో కాపీ దిస్ డేటా డాట్ వర్క్స్, ఇది అర్రే డాట్ మ్యాప్ now he is iterating through this map and getting the book. సో దీస్ ఆర్ ఆల్ ద బుక్స్. అక్కడి నుంచి వచ్చింది. ఒక్కొక్క బుక్లో మనకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మనకు కావాల్సింది ఒక్కొక్క బుక్లో మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనకు కావాల్సింది ఇంత ఇన్ఫర్మేషన్ కాదు. దాంట్లో ఎంతో ఒక తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలి. దాన్ని మాత్రం ఒక్కొక్క బుక్గా కన్వర్ట్ చేసి వాడు దాన్ని ఈ అర్రేలో పెట్టబోతున్నాడు, లైబ్రరీలో. సో ఫర్ దట్ వాట్ హీ హ్యాస్ డన్ ఈస్ హీ క్రియేటెడ్ ఏ ఫంక్షన్ కాల్డ్ క్రియేట్ బుక్ అనేటటువంటి ఒక ఫంక్షన్ కాల్ చేశాడు. సో క్రియేట్ బుక్, దీంట్లో ఈ సెండింగ్ ఆల్ ద డేటా. ఏమేమి పంపిస్తున్నాడు? ఐడి, టైటిల్, ఆథర్, స్టేటస్. సో ఒక ఆబ్జెక్ట్ ఈ సెండింగ్ అన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. సో క్రియేట్ బుక్ అనేటటువంటి మెథడ్ మన దగ్గర లేదు కాబట్టి వీ నీడ్ టు క్రియేట్ దట్ ఫంక్షన్. వేర్ ఈస్ దట్ క్రియేట్ బుక్? దిస్ ఈస్ ద బుక్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, న్యూ బుక్ ఈక్వల్ టు క్రియేట్ బుక్. వేర్ ఇస్ దిస్ క్రియేట్ బుక్? సో క్రియేట్ బుక్ ఐడి, టైటిల్, ఆథర్, స్టేటస్ తీసుకునేసి ఇంకో బుక్ని రిటర్న్ చేస్తుంది. క్రియేట్ బుక్ ఏం చేస్తుంది? మీ దగ్గర నుంచి ఐడి, టైటిల్, ఆథర్, స్టేటస్ అనేదాన్ని తీసుకునేసి ఒకవేళ కానీ స్టేటస్ నాట్ అవైలబుల్ లేకున్నా, స్టేటస్ లెంట్ అవుట్ లేకున్నా ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకవేళ ఉంటే ఇంకొక కొత్త బుక్ క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో లెట్ మీ క్రియేట్ దిస్ ఫంక్షన్. కాన్స్ట్ క్రియేట్ బుక్ అనేటటువంటి ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్లో నేనేం పంపిస్తున్నాను? ఐడి పంపిస్తున్నాను, టైటిల్ పంపిస్తున్నాను, ఆథర్ పంపిస్తున్నాను, స్టేటస్ పంపిస్తున్నాను. సో ఐ నీడ్ టు గెట్ దోస్ డీటెయిల్స్. ఐడి, టైటిల్, ఆథర్, స్టేటస్. సో దీన్ని తీసుకునేసి నెక్స్ట్ వాడు ఏం చేస్తున్నాడు? స్టేటస్ వచ్చి అవైలబుల్ లేకున్నా, స్టేటస్ వచ్చి లెంట్ అవుట్ అనేది లేకున్నా అక్కడితో ఎర్రర్ త్రో చేయమంటున్నాడు, ముందుకు వెళ్ళొద్దు అంటున్నాడు. వాడికి ప్రతి ఒక్క బుక్ అవైలబుల్ అయి ఉండాలి లేదా లెంట్ అవుట్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అదే ఈ కండిషన్ యొక్క మీనింగ్. ఓకే, సో ఒకవేళ కానీ స్టేటస్ అవైలబుల్ లేకున్నా, లెంట్ అవుట్ లేకున్నా ప్రోగ్రామ్ ఇక్కడితో ఆగిపోతుంది. అవైలబుల్ అన్నా, లెంట్ అవుట్ అన్నా ఉంటే ఫర్దర్ ముందుకెళ్ళి ఒక బుక్గా రిటర్న్ అవుతుంది. ఆ బుక్ లోపల మనకు కావాల్సినటువంటి ఐడి, టైటిల్, ఆథర్, స్టేటస్ ప్లస్ స్టేటస్ వచ్చి అవైలబుల్ మరియు లెంట్ అవుట్ లేకుంటే మళ్ళీ ఎర్రర్తో చేయమంటున్నాడు. లేదంటే నువ్వు పంపించిన స్టేటస్ని యథావిధిగా తీసుకొని ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో లెట్ మీ కాపీ దిస్.
సో ఇప్పుడు console.log library. Thirty-one. Line number 40 ఎక్కడ ఎందుకు ఎగ్జిక్యూట్ కాలేదు? Create book. ఓకే, సో ఫ్లోర్ బ్రాకెట్ ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం. సిన్స్ ఐ హ్యావ్ గివెన్ ద ఫ్లోర్ బ్రాకెట్, ఐ షుడ్ యాడ్ ది రిటర్న్ స్టేట్మెంట్. లెట్స్ సీ. లైబ్రరీ డాట్ మ్యాప్ ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు? బుక్ షుడ్ ఎగ్జిక్యూట్ కదా. Thirty-one. Status available dot, so it comes here. ID, title, the status, set status,
Okay, new status, we are not getting this. I go to status, I have the status. Okay, I have an array now. Okay, ఈ array we need to display in the library inventory. For that we have to create a function called render books. So copy this, minimize this, format the document, const render books equal to a function so now I am in the render books function లోపలికి వచ్చున్నాను. లైన్ నెంబర్ 45లో ఉంది డేటా. కెన్ యూ సీ ది లైన్ నెంబర్ 45? we are at the line number 45. Now we need to iterate and display the data into the this one, ఈ div in library inventory. so దీని యొక్క div ఎక్కడ ఉంది? get this books display చేయడానికి. ఓకే, ఇది అవసరం లేదు ఎక్సెప్షన్ హ్యాండిలింగ్కి. ఓకే, క్లాస్ id books. now go to render books. fetch books అయిపోయిన తర్వాత డేటా వచ్చిన తర్వాత render books. so this is the render books. now I am asking render books లో టెంప్లెట్ లిటరల్ వాడేదా నా అప్రోచ్ ఫాలో చేసేదా? టెంప్లెట్ లిటరల్ ఈజ్ ఫైన్. సో బుక్స్ కంటైనర్ ఏ డివ్లో మనం డేటా తేవాలనుకుంటున్నామో దాన్ని తెచ్చాను నేను ఇక్కడ. ఓకే, నౌ దీన్ని ఎలాగైతే వాడు ఫర్ ఈచ్ వాడాడో, ఇది ఎందుకు చేస్తామో మీకు ఆల్రెడీ తెలుసు, ఇది క్లియరు. నౌ బుక్స్ని ఫర్ ఈచ్ ద్వారా, లైబ్రరీని ఫర్ ఈచ్ ద్వారా ఇటరేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో లైబ్రరీ డాట్ ఫర్ ఈచ్ callback function. so we will be getting the book here. console.log ఒకసారి బుక్ వచ్చిందో లేదో చూసుకోండి. so we have all the books here at line number 49. so ఇక్కడి నుంచి what we are doing is బుక్ ఎలిమెంట్కి ఒక డివ్ క్రియేట్ చేసుకున్నాం, డివ్కి ఒక క్లాస్ యాడ్ చేసినాం. సో ఐఎమ్ కాపీ పేస్టింగ్ ఇట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్. దెన్ ఇన్నర్ HTML, ఆ బుక్ ఎలిమెంట్ లోపల ఇన్నర్ HTMLకి యాజ్ ఇట్ ఈస్గా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. బికాస్ మనకు అక్కడ ఒక డివ్ కావాలి, 3 పారాగ్రాఫ్లు కావాలి, 2 బటన్లు కావాలి. సో నథింగ్ లాజిక్ ఏం లేదు దాంట్లో, కాబట్టి ఐఎమ్ జస్ట్ డూయింగ్ ది కాపీ పేస్ట్. అండ్ ఫైనలీ దీన్ని ఆ బాడీకి అపెండ్ చేస్తున్నాను నేను. వన్స్ ఇట్ ఈస్ డన్, ఐఎమ్ అపెండింగ్ ది book element. format the document. if I go there, I should have all the books here.
ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్సా? క్లియర్ రైట్? నౌ లెండ్ రిటర్న్కి మన దగ్గర ఫంక్షనాలిటీ లేదు, విచ్ ఈస్ దిస్ వన్, లెండ్ బుక్, రిటర్న్ బుక్. ఆ ఫంక్షనాలిటీస్ని వీ నీడ్ టు యాడ్ ఇట్, క్రియేట్ కాన్స్ట్ లెండ్ బుక్ same time const return book. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ సిఎస్ఎస్ క్లాసులు కావాలంటే మీరు ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో నేను చేసినట్టుగా కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. సో నౌ ఐ హ్యావ్ లెండ్ బుక్ ఫంక్షనాలిటీ, ఐ హ్యావ్ రిటర్న్ బుక్ ఫంక్షనాలిటీ. ఓకే, సో లెండ్ బుక్లో ఏం చేస్తున్నాం, మనం ఏ బుక్నైతే లెండ్ చేస్తున్నామో ఇస్తున్నామో విత్ హెల్ప్ ఆఫ్ బుక్ ఐడి మనం ఆ బుక్ని కనిపెడుతున్నాం ఈ పర్టికులర్ లైన్లో. లెట్ మీ గో టు లెండ్ బుక్. సో ఇక్కడి నుంచి పంపిస్తున్న బుక్ ఐడి, మొత్తం లైబ్రరీలో ఏ బుక్ పైన అయితే లెండ్, మొత్తం మన దగ్గర ఇన్ని బుక్లు ఉన్నాయి కదా, దేనిపైన అయితే మనం లెండ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నామో దాని యొక్క ఐడి తీసుకొని ఆ అర్రే లోపలికి పోయి ఆ 5 బుక్లో ఏ బుక్ని మనం క్లిక్ చేస్తున్నామో తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ వాడుతున్నాం. టోటల్ లైబ్రరీలో ఫైండ్ మెథడ్ ఉపయోగించి మనం క్లిక్ చేయగా వచ్చేటటువంటి ఐడిని తీసుకొని ఆ బుక్ని కనిపెడుతున్నాం. జస్ట్ చెక్. మనం ఏ బుక్ని క్లిక్ చేస్తే ఆ బుక్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ది ఇన్విజిబుల్ మ్యాన్. ఓకే, దీనిని మనం లెండ్ చేసినట్టు మనం చూపించాలి. దానికి ఫర్దర్ మిగిలిన కోడ్ ఏం చేసేవాడు, ఒకవేళ బుక్ ఉండాలి, బుక్ స్టేటస్ అవైలబుల్ ఉంటే దెన్ సెట్ ద స్టేటస్ టు లెంట్ అవుట్, అదర్వైజ్ అవైలబుల్గా మార్చమంటున్నాడు. సో బుక్ యొక్క సెట్ స్టేటస్ మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఫంక్షనాలిటీ లేయడం చూడు, సెట్ స్టేటస్ అనే ఫంక్షన్. ఓకే, అదేం చేస్తుంది, నువ్వు స్టేటస్ని తీసుకొని అవైలబుల్ కాకుండా, లెంట్ కాకుండా ఎర్రర్ త్రో చేస్తుంది. లేకుంటే నువ్వు ఏ లెంట్ అవుట్ అని మెసేజ్ పంపిస్తే ఆ లెంట్ అవుట్గా అది మారుతుంది. సో లెట్స్ కమ్ హియర్, over here we need to check if book is available and book status, book start status is equal to కానీ available ఏం చేసేటాడు, అవైలబుల్ అయితే దెన్ హీస్ చేంజింగ్ ది బుక్ స్టేటస్ ఈక్వల్ టు లెంట్ అవుట్. దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్, లెండింగ్ ట్రాకర్, లెండ్ బుక్, బుక్ ఐడి. సో మన దగ్గర లెండింగ్ ట్రాకర్ ఉందా, ఇంకా క్రియేట్ చేయలేదు అనుకుంటాను మనం. సో వేర్ ఈజ్ ద లెండింగ్ ట్రాకర్, క్రియేట్ లెండింగ్ ట్రాకర్. క్లోజర్స్ ఫర్ లెండింగ్ డ్యూరేషన్స్. సో ఎన్ని రోజులు ఆ బుక్ బాడు బుక్ ఇవ్వబడింది, లెంట్ అవ్వబడింది, ఎప్పుడు రిటర్న్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయడానికి వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ఫంక్షన్ కాల్డ్ లెండింగ్ ట్రాకర్. ఆ లెండింగ్ ట్రాకర్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ న్యూ మ్యాప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటా టైప్. దాని లోపల మనం లెండ్ బుక్, రిటర్న్ బుక్ అనే స్టేటస్ని క్రియేట్ చేసుకుని దాన్ని ట్రాక్ చేయడానికి వాడతాం మనం. సో
సో ఇదేం చేస్తుంది, 2 మెథడ్లు మీకు రిటర్న్ ఇస్తుంది. ఏం చేస్తుంది, లెండ్ బుక్, రిటర్న్ బుక్ అనేటటువంటి 2 ఫంక్షనాలిటీని తీసుకొని ఈ లెండ్ బుక్ ఏం చేస్తుందంటే దాని యొక్క డ్యూరేషన్ని సెట్ చేస్తుంది, లెండింగ్ డ్యూరేషన్స్ని సెట్ చేసుకుంటుంది. సో రిటర్న్ ఇచ్చిన తర్వాత దానిని 0 చేసేస్తుంది, అవైలబుల్ చేసేస్తుంది. సో లెట్స్ క్రియేట్ ది లెండింగ్ ట్రాకర్ ఫంక్షనాలిటీ. Const lending tracker equal to a functionality. Maybe దీని పైన పెడతాను. So this will create lending durations and it returns an object with lend book and return book. సో లెండింగ్ క్రియేట్ లెండింగ్ ట్రాకర్ అనేది ఈ లెండింగ్ ట్రాకర్ అంటే ఏంటంటే ఒక లైబ్రరీలో మనం బుక్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు మీరు పెట్టుకున్నారు, ఎప్పుడు మీరు రిటర్న్ ఇచ్చినారు, ఈ డ్యూరేషన్ మెయింటైన్ చేయడానికి సెపరేట్గా ఒక ఫంక్షన్ రాశాడు వాడు, క్రియేట్ లెండింగ్ ట్రాకర్ అని. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకు ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్టు లోపల 2 మెథడ్లు ఉన్నాయి, లెండ్ బుక్, రిటర్న్ బుక్ అనేటటువంటిది. సో ఈ లెండ్ బుక్ అనేది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ మీరు కాల్ చేసినప్పుడు మీ దగ్గర నుంచి ఆ బుక్ ఐడి తీసుకొని లెండింగ్ డ్యూరేషన్స్ డాట్ సెట్ బుక్ ఐడి ప్లస్ డేట్ నౌ, కరెంట్ డేట్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో అప్పుడు ఆ బుక్ ఐడి ప్లస్ డేట్ నౌ అనేటటువంటిది, అంటే ఆ బుక్ ఏ బుక్కు ఎప్పుడు మనం వాడుకు తీసుకున్నాము అనేదాన్ని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది దాంట్లో. రిటర్న్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తుంది చూడండి, రిటర్న్ చేసేటప్పుడు కూడా బుక్ ఐడి తీసుకొని లెండ్ టైం గెట్, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకునేటప్పుడు సెట్ చేసినారు కదా, ఇప్పుడు గెట్ చేసుకుంటున్నారు. ఆ టైం తీసుకునేసి డ్యూరేషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు రిటర్న్ ఇచ్చారు, దాని మధ్యలోని డిఫరెన్స్ని డ్యూరేషన్గా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది. సో డ్యూరేషన్ లెండ్ టైం కానీ ట్రూ అయితే డేట్ నౌ, అప్పుడు లెండ్ టైం, దాన్ని రెండింటిని డివైడ్ చేసేసారు. అంటే ఈ రోజు నుంచి తీసుకున్న రోజు మధ్యలో ఉండేటటువంటి డ్యూరేషన్ తీసుకొచ్చి ఈ డ్యూరేషన్లో పెట్టుకుంటుంది. దెన్ ఫైనల్లీ లెండింగ్ డ్యూరేషన్, ఆల్రెడీ మీరు దేన్నైతే సేవ్ చేసి పెట్టుకున్నారో దాన్ని డెలీట్ చేసేస్తుంది. లెండింగ్ డ్యూరేషన్స్ డాట్ డెలీట్, దెన్ రిటర్న్ డ్యూరేషన్ డాట్ టు ఫిక్స్డ్, డ్యూరేషన్ టు ఫిక్స్ డ్యూరేషన్ ఇన్ సెకండ్స్, క్లోజ్ అయిపోయినట్టు అడిగి లెక్క. టూ డెసిమల్, లైక్ ఎలా చెప్పాలి దాన్ని, 4-5 డిజిట్లు ఎన్ని ఉన్నా దాన్ని రెండింటికి కుదించడం, ఓన్లీ 2 డిజిట్స్ వరకు పెట్టడం. డ్యూరేషన్ వచ్చి .10.005678 ఇట్లా నో డిజిట్ ఉంటాయి, యూ కెన్ రెడ్యూస్ ఇట్ టు 2 digit, రైట్. 1 second. ఏంది నాకు అర్థం కాలేదు. ఒక్కొక్క సెకండ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది తెలుసా పోనీ, దీన్ని ఎప్పుడన్నా నేను చూసినావా డేట్ డాట్ నవ్ అని? ఓహో, నువ్వు ఆ మూడ్లోనే ఉండవు. డేట్ డాట్ నవ్ అంటే ఈ పర్టికులర్ సెకండ్లో డేటు టైము ఎంత అని డిసైడ్ చేసేది. సో ఎవ్రీ సెకండ్ నువ్వు డేట్ డాట్ నవ్ అని ఇస్తే నీకు టైం జనరేట్ అయ్యేది సెకండ్స్లోనే, మినిట్స్లో కాదు. ఓకే, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1000 milliseconds.
అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇంతకుముందు నేను బర్త్డే క్యాలిక్యులేటర్ ఒకటి చేశాను, గుర్తుందా? గుర్తొచ్చింది. అప్పుడు నేను 1000 పెట్టాను, 60 పెట్టాను, అవి ఎంత ఎందుకు పెట్టాను గుర్తుందా? ఒకసారి దాన్ని చూడు, క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైన్. దెన్ లెట్స్ గో టు బుక్స్ కంటైనర్. డిస్ప్లే చేసిన తర్వాత లెండింగ్ కాంట్రాక్టర్, లెండ్ బుక్, రెండర్ బుక్స్. ఓకే, అక్కడ ఉన్నామా? Contract, yes. So now this line is fixed. Now once again I am asking render books. So we have rendering contractor, render books, else book is not available. Format the document. Let's go. Lend. Lend tracker is not defined. Line number 87. Oh, lending tracker అని పెట్టేసాను నేను. What was the name here? I used create lend tracker, lending tracker. See, the status change it to lent out. Now it is already not written. రిటర్న్ ఎందుకు పని చేయట్లేదు? ఓ రిటర్న్ కోడ్ ఇంకా రాయలేదు కదా. వి జస్ట్ లెంట్ అవుట్ రాసాము, రిటర్న్ రాయలేదు. సో సేమ్ రిటర్న్ కూడా లెండింగ్ బుక్స్, లెండ్ బుక్, రిటర్న్ బుక్. ఫైండ్ ఏ బుక్ని మనం రిటర్న్ చేసాం కనిపెట్టాలి. దెన్ వన్స్ ఇట్ ఈస్ రిటర్న్, బుక్ అండ్ స్టేటస్ అయితే సేమ్. ఇది ఏమేమైతే దీంట్లో అవైలబుల్ ఉంటే దీని స్టేటస్ మార్చినాం, దీంట్లో లెంట్ అవుట్ అయితే దీని స్టేటస్ మార్చిపోతున్నాం. సో వీ జస్ట్ నీడ్ టు డూ ద సేమ్ థింగ్. ఇఫ్ బుక్ అవైలబుల్ ఉండాలి మరియు బుక్ యొక్క స్టేటస్ లెంట్ అవుట్ ఈక్వల్ టు లెంట్ అవుటే కదా, ఎస్ లెంట్ అవుట్ అయి ఉండాలి. ఇన్ దట్ కేస్ we are getting the duration, we just need to get the book ID, book status ను మార్చమంటున్నాం. then render books, we just need to do the book status, render books, else book is not available. So written book, then equal duration. I think we are good to go. Now lend, return, lend, return. Okay, cool. What else we are missing now? So add book, fetch book, add book, get element by id, add a book. So this you already know this. Button ekkadadi, add book button, book id, add book button. Document,
dot get element by id of this button dot add event listener, maybe add book button, add event listener. We have click event function. So then what we are doing is function title ni author ni capture చేసుకుంటున్నాం, which I copy pasted. Then ఆ టైటిల్ ఆథర్ ఉందా లేదా చూసుకుంటున్నాం, which I captured. Then ఒక కొత్త బుక్ క్రియేట్ చేయమంటున్నాం. సో క్రియేట్ బుక్ లోపలికి ఐడి, టైటిల్, ఆథర్ స్టేటస్ పంపిస్తే ఒక కొత్త బుక్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ చేసిన దాన్ని అర్రే లోపలికి పుష్ చేస్తున్నాం. దీన్ని మీరు చాలాసార్లు చేశారు కాబట్టి ఐఎమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ ఇట్. దెన్ ఇది మీకు తెలుసు క్లియర్ చేయడం. ఈ రెండింటి మధ్యలో ఆ రెండర్ బుక్ అనేటటువంటి ఫంక్షన్ కాల్ చేస్తున్నాడు. సో విచ్ విల్ బి యాడింగ్ ఏ న్యూ బుక్ ఫర్ మై డాక్యుమెంట్. సో న్యూ బుక్ 1 me, add the book. So add చేసేసాను. I can say lent out and return. Okay, now most importantly closures. What is the definition of the closure? Function inside a function. Sham, what is the closure? తర్వాత ఒక ఫంక్షన్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫంక్షన్ లోపల వేరియబుల్స్ని, డేటాని బయట నుంచి యాక్సెస్ చేయడమే క్లోజర్. సో మీరు ఇక్కడ చూసారంటే లెండింగ్ ట్రాకర్ ఈజ్ క్లోజ్డ్. దాని లోపల ఉపయోగించినటువంటి లెండ్ అవుట్, రిటర్న్ బుక్ అనేది బయట ప్రపంచానికి అవైలబుల్ లేదు. But still, ఈ function we wrote in such a way that even though this function is closed, still we can access. ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 57లో ఆ ఫంక్షన్ కాల్ చేశాను నేను. క్రియేట్ లెండింగ్ ట్రాకర్ అనేసి కాల్ చేశాను. దట్ ఫంక్షన్ is got closed. Now whatever the properties were available in this function is accessible in this. Okay, this is what క్లోజర్ మీన్స్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దీని లేకుండా అసలు మేము ఆల్మోస్ట్ ఏ ఇంటర్వ్యూ అటెండ్ కాలేదు. ఓకే, అర్థం కాలేదు. అవును, ఈ ఫంక్షన్ ద్వారా ఏదైతే రిటర్న్ చేయబడిందో అది ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోండి మనం. అలా స్టోర్ చేసుకోబడిన దాన్ని ఫర్దర్ మనం ఈ మొత్తం చోట్ల మనం యూస్ చేసాం మనం. ఓకే, దిస్ ఈజ్ వాట్ అడ్వాన్స్డ్. అంటే అంత పెద్ద అడ్వాన్స్డ్ ఏం కాదు, మన ప్రీవియస్ అర్రే టాపిక్స్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ బిట్ అడ్వాన్స్డ్. సో మనం దీంట్లో క్లోజర్ అనే టాపిక్ని యాక్సెస్ చేసాము. సో ఆ ఫంక్షన్ రిటర్న్ చేసిన తర్వాత క్రియేట్ అనే బుక్కు సెపరేట్ ఫంక్షన్ రాసుకున్నాము. ఏపీఐ కాల్ చేసి డేటా తెచ్చాము. అసింక్ అవైట్ వాడాము, ఫెచ్ వాడాము, ట్రై క్యాచ్ వాడాము ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి. దీనికి ఏమది లెండింగ్ని ట్రాక్ చేయడానికి క్లోజర్స్ వాడాము. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. టెంప్లెట్ లిటరల్స్ మీరు వాడిందే, ఫర్ ఈచ్ మీరు వాడిందే. ఇంకొక కొత్తది ఏమంటే మ్యాప్ స్టేట్మెంట్ వాడాము, ఫైండ్ మెథడ్ వాడాము. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఇది కొత్త ఈవెంట్ వాడాము మనం, డామ్ కంటెంట్ లోడెడ్ అని కొత్త ఈవెంట్ హ్యాండ్లర్ వాడాము పేజ్ లోడ్ అయిన తర్వాత. ఓకే, దిస్ ఇస్ వాట్ ద అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఈజ్ ఫర్ యూ.